ర్యాలీ క్షేత్రాన్ని ఎంతో మహిమాన్వితమైనదిగా చెబుతారు. ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి వశిష్ఠ పేరుతో ప్రసిద్ధి పొందింది. ఈ నదీ తీరంలో నెలకొని ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి ఆలయం, శ్రీ ఉమా కమండలీశ్వర స్వామివారి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచినవి. రండి ఆ స్వామివార్ల దర్శనం చేసుకుందాం. పుణ్య గోదావరి తీరాన వెలసిన దివ్యక్షేత్రాల్లో భగవానుడు అనేక రూపాల్లో కొలువై అనేక లీలలను ప్రదర్శించాడు. ఈ దివ్య గౌతమి తీరంలో మనం అడుగుపెట్టిన ప్రతి చోట అలౌకికమైన దివ్యానుభూతి కలుగుతుంది. దర్శించుకున్న ప్రతి క్షేత్రంలోనూ ఆధ్యాత్మిక ఆనందమనే విభూతి మనపై వర్షమై కురుస్తుంది. పరమేశ్వరుడి విరాట్ స్వరూపం అనంతం, ఆయన లీలలు అనంతం, ఆయనపై మనకున్న విశ్వాసం అనంతం. గోదావరి నది నాసిక్లో ప్రవహించినటువంటి ఆ తల్లి చివరకు సముద్ర పరిసర ప్రాంతాలకు వచ్చేటప్పటికీ ధవళేశ్వరం దగ్గర దిగువగా 2 పాయలుగా ప్రధానంగా చీలుతుంది. ఒకటి గౌతమి, రెండవది వశిష్ఠ. ఆ వశిష్ఠ పాయ పరిసర ప్రాంతాలలో ఆ తీరంలోనే వెలిసినటువంటిది జగన్మోహిని కేశవ స్వామి వారి యొక్క దివ్య దేవాలయం. పరమపావనమైన ఈ గోదావరి నది పాయని వశిష్ఠ గౌతమి అని కీర్తిస్తారు. వశిష్ఠ మహర్షి తీసుకువచ్చాడు కాబట్టి ఈ గౌతమి వశిష్ఠ గౌతమి అయ్యింది. ఈ దివ్య జలధారల్లో పుష్కర స్నానం చేస్తే పునరావృతి రహితమైన బ్రహ్మపదం వరంగా లభిస్తుందని శాస్త్ర ప్రమాణం. ఈ దివ్యమైన ప్రవాహంలో స్నానం చేస్తే జన్మ చరితార్థమవుతుందని పురాణ కథనం. ఈ పుణ్యమైనటువంటి నదిలో స్నానము చేసినటువంటి వారికి పునరావృతి రహితమైనటువంటి బ్రహ్మపదం చేరుతుందని, ముఖ్యంగా ఈ పుష్కరములలో పుష్కర శక్తి నదులలో ప్రవహించి ఉంటుంది గనక, అంతర్లీనమై ఉంటుంది గనక దీనిలో స్నానం చేసినా ఈ పుణ్య ప్రదేశాన్ని చూసినా మానవులు తరిస్తారనేటువంటి భావనతో ఈ ప్రదేశాన్ని మనం పావనంగా భావిస్తాం. ర్యాలీ దివ్యక్షేత్రాన్ని సందర్శించే భక్తులు ముందుగా ఈ దివ్య జలధారల్లో స్నానాన్ని ముగించుకొని పరమ పావనమైన ఈ దివ్యక్షేత్రంలో వెలసిన జగన్మోహిని కేశవస్వామి దర్శనం చేసుకుని ముక్తిని పొందుతారు. రాజమండ్రికి దిగువన వస్తూ ఉండగా ధవళేశ్వరం మొదలైనటువంటి ప్రదేశాలు పావనం చేసింది ఈ పుణ్యభూమి. సముద్రంలోకి కలిసేటువంటి సమయంలో 7 పాయలుగా చీలుతుంది. సప్తఋషులు అంటారు వీటిని. వాటిలో ప్రధానమైనటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది వశిష్ఠ అని పేరు కలిగినటువంటి ఒక పాయ. భగీరథుడు గంగను భూమి మీదకి తీసుకొని వచ్చాడు గనక గంగకు భాగీరథి అనేటువంటి పేరున్నట్లుగా గౌతమ మహర్షి గంగను భూమి మీదకు తీసుకొని వచ్చాడు గనక గౌతమి. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది వశిష్ఠ పాయగా. వశిష్ఠ యోగీంద్రుడు బ్రహ్మర్షి అఖండ జ్ఞాన సిద్ధిని పొంది చివరకు బ్రహ్మత్వమును పొందినటువంటి వాడి బ్రహ్మమానస పుత్రుడుగా లోకంలో ప్రఖ్యాతిగాంచినటువంటి మహనీయుని యొక్క దివ్య పేరుతో వర్ధిల్లుతూ జల పారుతూ వెండి రేకులలా వెలుగొందుతున్నటువంటి దివ్యమైనటువంటి మహోన్నతమైన నది. ఈ నదీ ప్రవాహంలో నిరంతరమైనటువంటి పుష్కరముల సమీపంలో ఈ ప్రక్కనే ర్యాలీ పుణ్యక్షేత్రం. జగన్మోహినిగా మహావిష్ణుమూర్తి అవతారం చెందినటువంటి పుణ్యప్రదేశం. అత్యంత ప్రాచీనమైన ఈ దివ్యాలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ శ్రీమన్నారాయణుడు జగన్మోహిని కేశవస్వామిగా కొలువుదీరడం వెనుక కూడా ఓ దివ్యమైన పురాణ గాథ ఉంది. క్షీరసాగర మథనంలో ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని పార్వతీదేవి అనుమతితో పరమేశ్వరుడు స్వీకరించి
గరళంలోనే నిలుపుకొని లోకాలను చల్లగా కాపాడాడు. పరమేశ్వరుడు హాలాహలాన్ని మింగబోయి అమ్మవారిని చూశారు. ఆశ్చర్యం కలిగింది. మృంగెడువాడు విభుండని మృంగెడు నది గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమన్నె సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో కంఠమునందు నిలిపారు. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya.